హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే, సో ఆల్రెడీ మనం ఎస్టర్డే నోట్బుక్ యూటిలిటీస్ గురించి మనం ఫైల్ సిస్టమ్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రోజు ఏంటంటే, సో నోట్బుక్స్ ఓకే, మనకి నోట్బుక్స్ లో కూడా యూటిలిటీస్ ఉంటాయి అనమాట. సో ఇది ఎలా ఏంటనే కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నోట్బుక్ యూటిలిటీస్ ఓకే, ఈ కమాండ్ ఒక్కటి రన్ చేస్తాం అంటే ఏమేమి ఉన్నాయి. హెల్ప్ అనేది మనకి లైక్ ఫైల్ సిస్టమ్ కావచ్చు, లేక్ హౌస్ కావచ్చు, లేకపోతే నోట్బుక్ కావచ్చు, మనకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో మనకి డీటెయిల్ గా ఈ కమాండ్ యూజ్ చేసుకుని అయితే తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రై టు రన్ దిస్ వన్. ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ సెషన్ అనేది కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత సో ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ సెల్ ఉందో అది రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వెయిట్. ఓకే, సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎగ్జిట్, రన్, ఓకే, రన్ మల్టిపుల్, వ్యాలిడ్, అలానే క్రియేట్, గెట్, అప్డేట్, డిలీట్, లిస్ట్, గెట్ డెఫినేషన్, అప్డేట్ డెఫినేషన్, ఇలా మనకి రకరకాల మెథడ్స్ అయితే ఈ నోట్బుక్ యూటిలిటీస్ లో నోట్బుక్ లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒక్కో దానికి అంటే నేను ప్రాక్టికల్ గా చూపించకపోవచ్చు, కానీ ఇవన్నీ కమాండ్స్ అనేది మనకి ఎక్కడ సట మీకు ఏదర్ ఎంట్రీ పాయింట్ టైప్లో కావచ్చు, రియల్ టైంలో కావచ్చు, యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మేక్ షూర్ దట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి రన్. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఏంటంటే రన్ అనే మెథడ్ ఏంటంటే మనం నోట్బుక్ ని రన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్బుక్ లో వేరే నోట్బుక్ ని మనం రన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బేసికల్ గా 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి నోట్బుక్ నేమ్, రెండోది టైమ్ అవుట్, మూడోది పారామీటర్స్, నాలుగోది వర్క్ స్పేస్ ఐడి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సో టెస్ట్ నోట్బుక్ ఇన్ఫో అనేది వేరే నోట్బుక్ అనమాట. అంటే ఈ ఏదైతే నోట్బుక్ 8లో ఈ నోట్బుక్ ని రన్ చేస్తాం. ఓకే, సో దానికి రన్ అనే మెథడ్ యూజ్ చేశాను. బట్ రెండో పారామీటర్ వచ్చేసరికి 90 వచ్చేసరికి సెకండ్స్ అన్నమాట. ఓకే, టైమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. అండ్ మూడోది వచ్చేసరికి ఇక్కడ పారామీటర్ అనేది సప్లై చేస్తున్నాను. ఓకే, సో నాలుగోది వచ్చేసరికి వర్క్ స్పేస్. ఇలా అంటే ఇవన్నీ కూడా ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఈ నోట్బుక్, టైమ్ అవుట్, పారామీటర్స్, వర్క్ స్పేస్ ఐడి, ఇవన్నీ కూడా సో కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఉంటాయి అనమాట. మీరు అది కొంచెం అర్థం చేసుకుంటే డాక్యుమెంటేషన్లో చాలా ఈజీగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇలా రన్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక నోట్బుక్లో వేరే నోట్బుక్ని రన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇక్కడ రన్ మల్టిపుల్ అంటే సో మనం మనకి బేసిక్గా సీక్వెన్షియల్ ప్యారల్ అప్రోచెస్ ఉంటాయి కదా. సీక్వెన్షియల్ అంటే ఒక నోట్బుక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో నోట్బుక్ ఉంటుంది. బట్ అలా కాకుండా రెండు నోట్బుక్స్ కూడా ఇండిపెండెంట్ అంటే ఎటువంటి డిపెండెన్స్ అనేది బిట్వీన్ ద నోట్బుక్స్ లో లేకపోతే అలాంటప్పుడు మనం ప్యారల్ గా రెండు నోట్బుక్స్ కూడా ఎడిట్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాంటి కేసెస్ లో మీరు రన్ మల్టిపుల్ అనే మెథడ్ యూజ్ చేసుకొని సో మీకు కావాల్సిన నోట్బుక్స్ ని ప్యారల్ గా రన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే సో డ్యాగ్ అప్రోచ్ కూడా మీరు ఇలా స్పెసిఫై అంటే మీరు ఏమేమి యాక్టివిటీస్ లైక్ నేమ్, పాత్, టైమ్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా పాస్ చేసి మీరు అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో రన్ మల్టిపుల్, డ్యాగ్ అప్రోచ్ అండ్ సో టైమ్ ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. అలానే ఎగ్జిట్ అనేది ఏంటంటే మీరు నోట్బుక్ ని రన్ చేసినప్పుడు ఈ ఎగ్జిట్ ని రీడ్ చేసుకుని ఆ నోట్బుక్ ని స్టాప్ చేయొచ్చు అనమాట. బట్ వీ కెన్ రిటర్న్ సంథింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు దీని గురించి నేను ప్రాక్టికల్ గా ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను అనమాట. అంటే ఒక నోట్బుక్ అనేది ఎగ్జిట్ అయిన తర్వాత ఆ వచ్చిన వాల్యూని తీసుకొని డేటా పైప్ లైన్స్ లో కాల్ చేసుకుని ఆ నోట్బుక్ ని అక్కడ ఏదైతే ఎగ్జిట్ అవుతుందో దాన్ని వేరే యాక్టివిటీస్ కి ఇన్పుట్ గా కూడా సప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సింగిల్ వాల్యూ తీసుకోవచ్చు, లేకపోతే జేసన్ అని తీసుకోవచ్చు, లైక్ మల్టిపుల్ వాల్యూస్. బట్ గుర్తుంచుకోండి, ఫార్మాట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాట్ అని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ అప్డేట్ మెథడ్ వచ్చేసరికి సో మనం రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే ఎగ్జిస్టింగ్ నోట్బుక్ ఉందో ఆ నోట్బుక్ పేరు అనేది మార్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ డిలీట్ వచ్చేసరికి పర్టికులర్ నోట్బుక్ మనకి వద్దు అనుకుంటే ఆ నోట్బుక్ అయితే మనం డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఓకే. అండ్ లిస్ట్ వచ్చేసరికి ఈ వర్క్ స్పేస్‌లో ఏదైతే అంటే లిస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఏదైతే నోట్‌బుక్స్ అవైలబుల్‌గా ఉన్నాయో, ఆ నోట్‌బుక్స్ అన్ని కూడా లిస్ట్ ఔట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ నోట్‌బుక్స్ అన్నీ వచ్చినాయి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేశాననుకోండి. ఓకే. లెట్స్ ట్రై టు రన్ అట్‌లీస్ట్ ఒకటన్నా రన్ చేద్దాం. ఓకే. ఏమున్నాయి చూడండి. చాలా నోట్‌బుక్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం డెల్టా టేబుల్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఒక ఫైల్ కింద రైట్ చేయొచ్చు. అంటే రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దట్ మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే. ఏమేమి నోట్‌బుక్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇవి కాకుండా మనం డేటా సెట్స్ కావచ్చు, లేకపోతే డాష్‌బోర్డ్‌లు, రిపోర్ట్స్ అవి కూడా మనం ట్రాక్ చేయొచ్చు. లేకపోతే వేర్ హౌస్‌లోను చాలా ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. ఓకే. మనం ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే చాలా ఉంటది. బట్ వెరీ వెరీ ఈజీ. ఓకే. కొంచెం ఆల్రెడీ ఇయన్నీ కూడా డాక్యుమెంటేషన్‌లో ఉంటాయి. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్‌లో నేను కొత్తగా క్రియేట్ చేసినవి కాదు. కాకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి మనకు రిక్వైర్మెంట్ బట్టి ఆ పాత్రలు గాని, ఆ పేర్లు గాని అన్నీ కూడా మార్చేయడం జరిగింది. సో, మీరైనా ఇట్లా రిఫర్ చేసుకోవచ్చు. సో దట్ ఈజీగానే ఉంటది. ఓకే. సో, మీకు అంత కావాలంటే ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక డెల్టా టేబుల్ క్రియేట్ చేసుకొని అంటే ఇక్కడ ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో దాన్ని డేటా టేబుల్ కింద క్రియేట్ చేసుకోవడం గాని, లేకపోతే రకరకాలుగా చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదనమాట. బట్ సో, ట్రై చేయండి మీరు కూడా యూ గెట్ సంథింగ్ అంటే కొత్త విషయం అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంది. సో, నెక్స్ట్ వీడియోలో ఏందంటే లేక్ హౌస్. ఓకే. సో, నిన్నేమో ఆహ్, వాట్ యూ కాల్ సో, ఫైల్ సిస్టమ్ అండ్ లేక్ హౌస్. సో ఈరోజు నోట్‌బుక్స్ కదా! సో, అలానే లేటెస్ట్‌గా క్రియేట్ చేయడం గానీ, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై.